హలో హాయ్ వెల్కమ్ టు అరుణ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో అయితే మంచి రెసిపీ ఎలిఫెంట్ ఫుడ్. టైటిల్ చూసారు కదా, ఏంటబ్బా తమ్నైల్ ఎలా ఉంది, ఎలిఫెంట్ ఫుడ్ అని ఉంది అని అనుకుంటున్నారా? ఇంగ్లీష్ లో కందని ఎలిఫెంట్ ఫుడ్ అని అంటారు, అందుకని తమ్నైల్ అయితే అలా పెట్టాను. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏనుగు పాదంతో కర్రీ అయితే చేద్దాము. అంటే ఏంటిదో అనుకుంటున్నారా? కందతో అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి అయితే ఇలాగ గోల్డెన్ కలర్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటే చేపల కూర లాగా ఫిష్ కర్రీ అయితే ఏ విధంగా టేస్ట్ వస్తుందో అలా వస్తుంది. అన్ని కూరల కన్నా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మనం వండుకునే తీరులో. ఇలాగ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగానే ఉడికించుకున్నాను. ఇవి కందగడ్డ అనేవి చిన్న పీసులా కట్ చేసుకొని వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకుంటే మెత్తగా బాగుంటాయి, చాలాసేపు ఉడికించుకునే అవసరం లేదు మన కర్రీలో. వీటిని నేను చిన్న సైజులో కట్ చేసుకున్నాను, కావాలంటే మీరు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని కొంచెం సేపు నూనెలో అయితే మగ్గనించాను. ఆల్రెడీ ఉడికినవే కానీ మా నూనెలో అయితే మగ్గుతున్నాయి, కొంచెం టేస్ట్ పెరిగిద్దని చెప్పేసి మగ్గనిచ్చాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఏమైనా పచ్చిది ఏమైనా ఉన్నా కానీ పోద్ది. కొంచెం సేపు మనం అలా మగ్గించుకోవడం వల్ల నూనెలో ఫ్రై అవుతే టేస్ట్ వస్తుంది కదా కర్రీ అనేది. ఉప్పు కారం దాంట్లో తగ్గట్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏ విధంగా తింటారో అలా అయితే యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలాగా మనం కారం పసుపు వేసిన వెంటనే వాటర్ అయినా లేకపోతే ఏదైనా పులుసు అలాంటిది ఏమైనా వేసుకున్నా వెంటనే ముక్క అయితే పట్టదు. కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గించామంటే ఆ ముక్క అనేది ఆ ఫ్లేవర్ అనేది పట్టిద్ది. ముక్క అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత అయితే నేను చింతపండు పులుసు అనేది ఈ రసం అనేది వీటిలో వేసుకుంటున్నాను. ఇది గోరు పులుసు లాగా పోసుకుంటే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పులుసు కాకుండా తక్కువ పులుసు కాకుండా అలాగే గ్రేవీ టైప్లో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ రసం అంతా కొంచెం దగ్గర పడేంత వరకు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. బాగా అంటే ఒక మంచి కలర్లో వచ్చేంత వరకు, నూనె పైకి కొంచెం తేలేంత వరకు అయితే మరిగించుకుంటే టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా పులుసు పోయంగానే వెంటనే దింపేస్తే అలా ఏమీ మరగదు, టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి కొంచెం సేపు అయితే బాగా మరగనివ్వాలి, నూనె అనేది పైకి తేలేంత వరకు. ఈ కూరలో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర. చికెన్ మటన్ కన్నా చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ అయితే మీకు కనబడితే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ఏవైనా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కర్రీ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ప్రిపేర్ చేశాను కదా, ఇలాగైతే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కంద వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చక్కగా దీంట్లో ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్స్ అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుద్ది కంద తినడం వల్ల. కంద బయట మనకి పౌడర్ రూపంలో కూడా దొరికిద్ది, చక్కగా అలా అయినా యూస్ చేసుకోవచ్చు మనము కంద పౌడర్ని. వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.